అలా జున్ను తయారు చేద్దాము. జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేద్దాము. జున్ను పౌడర్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. చూడండి, జున్ను పౌడరు ఒక కప్పుడు తీసుకున్నాను. ఒక కప్పుడు జున్ను పౌడర్ తీసుకొని మనం క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. విశాఖ డైరీ క్రీమ్ మిల్క్ తెచ్చుకుంటే మనం చక్కగా బాగుంటుంది జున్ను. చూడండి, ఒక కప్పు పౌడర్ వేసాము, 2 కప్పులన్నర మిల్క్ వేసేద్దాము. 2 కప్పులన్నర వేసుకుంటే మనకి కరెక్ట్గా తినడానికి బాగుంటుంది. చక్కగా నీట్గా, మరీ అంత గట్టిగా రాదు, మరీ అంత పలుచగా రాదు. మనం స్పూన్తో తీసుకుని తినేలా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది ఇదే కొలతలతో వేసుకుంటే మనకి. చూడండి, 2.5 వేసాను. ఇది ఉండలు లేకుండా చక్కగా కలిపేద్దాము. చూడండి, ఉండలు లేకుండా నీట్గా కలిపేసిన తర్వాత మనం అదే కప్పుతో కప్పుడు బెల్లం, అరకప్పు పంచదార వేసుకోవాలి. మనకి కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా కరిగేదాకా కలిపేసుకోవచ్చు. చూడండి, కరిగిపోయింది. ఇప్పుడు మిరియాలు వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేసుకుంటే మనకి వాతము ఉండదు, మనకి బాగుంటుంది. కొంచెం ఘాటుగా స్పైసీగా బాగుంటుంది అనమాట. కంపల్సరీగా వేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలందే జున్నే ఉండదు. మిరియాలు, ఇలాచీ పౌడరు. చూడండి, కొంచెం వేద్దాము. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇలాచీ పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. బాగా కలిపేసుకొని అన్నీ చూడండి, నీట్గా కలిపేసుకోవాలి అన్నీ. మేము కలిపేసుకున్నాం కదా. కలిపేసుకొని ఒక పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకోవచ్చు. దీంట్లో వాటర్ వేసేసుకొని మనం నిండా వేసుకోకూడదు, కొంచెం హాఫ్ వేసుకుంటే చాలు. మనం పెట్టిన గిన్నెకి ఒక హాఫ్ ఉంటే వాటర్ సరిపోద్ది. చూడండి, మనం ఒక బాక్స్లో వేసుకుని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే పెట్టుకోవాలి, పైన పెట్టుకోవాలి మూత. ఎందుకంటే పొంగిపోతే మళ్ళీ జున్ను పాలలోకి వెళ్ళిపోయిందంటే ఖరాబ్ అయిపోద్ది. అందుకు కాబట్టి మనం జున్నుకి ఒక ప్లేటు, పైన ఆవిరి వెళ్ళిపోకుండా ఒక ప్లేటు మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ పావు గంట అయిపోయింది, ఉడికిపోయింది. మనం ఇలాగ స్పూన్ ఎట్టుకుని తీసుకుంటే దీనికి అంటుకోకపోతే ఉడికిపోయినట్టు, అంటుకుంటే మాత్రం ఇంకా ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, మనం ఇలా చేస్తున్నా సరే అసలు అంటుకోలేదు, చక్కగా ఉడికిపోయింది. మనం గ్యాస్ కట్టేసుకోవచ్చు. గ్యాస్ కట్టేసుకుని నేను ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పెడితే ఇంకా గట్టిగా అవుతుంది. చూడండి, నేను మామూలుగా వేడి దాని మీదే నేను కొంచెం స్పూన్తో తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు, జున్ను పాలు దొరకలేనప్పుడు మనం జున్ను పౌడర్ ప్యాకెట్ తెచ్చుకుని ఎక్కడైనా దొరుకుతుందండి, తెచ్చుకుని వండుకోవచ్చు. చూడండి, మనం వేడి దాని మీదే నేను ఇలా తీసాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది, స్మూత్గా గట్ట. మళ్ళీ మీకు నేను ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను.
ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను కూడా. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగ మనం ముక్కలు చూడండి, దీంట్లోనే చాకెట్టి కోసేసుకుంటే ముక్కలు ఇలా కట్ చేసేసుకొని అలాగా మనం బౌలరింగ్ చేస్తే ప్లేట్లోని ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో ముక్కలు. చాలా బాగుందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. ఓకే అండి, బాయ్ అండి.